రాష్ట్రంలో ప్రభుత్వాలు పార్టీలు మారుతున్నాయి కానీ ప్రజల పరిస్థితులు మారడం లేదంటూ భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలోని రుద్రంపేట బైపాస్ ఎగ్జిబిషన్ మైదానంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ సింహగర్జన సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా దోపిడీలు, అవినీతి, అక్రమాలే పెరిగిపోయాయంటూ ఆరోపించారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను నిండా ముంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. రైతులకు, ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ప్రజాభివృద్ధి జరగాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం అంటూ ఆ ఆలోచనతోనే భారతీయ చైతన్య యువజన పార్టీని స్థాపించారంటూ చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీవైసీ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆయన కోరారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నారంటూ ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలంటూ ఆయన కోరారు. ఈరోజు అనంతపురంలో జరుగుతున్న రాయలసీమ సింహగర్జన కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి రైతులు, యువత, మహిళలు విచ్చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ పూర్తిగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా వెనకబడింది. రైతులు మోసపోయారు, యువత మోసపోయారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు మోసపోయారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతూ ఈ కుటుంబ పార్టీలు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. వచ్చే 24 ఎన్నికల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీసీ యువజన పార్టీ ఆవిర్భవించబోతోంది.